ఫ్రెండ్స్, మాదైతే ఇక పిల్లలు వెళ్ళిపోయారండి. మా బాబు మా పాప వెళ్ళిపోయింది. మా ఆయన గిట్ట వెళ్ళిపోయాడు పనికి. ఇంకా మా పెద్ద కూతురు వెళ్ళలేదండి. ఆమెకు జ్వరం వచ్చింది కదా, ఇంటికనే ఉండదు. అందుకనే ఇంకా ఆమెకు ఉప్మా చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్మా ఇంకా అందరు తిన్నారు, తినేసి టిఫిన్ కట్టుకొని వెళ్ళిపోయినరు. ఇక నేనైతే ఈమెకు ఉప్మా చేస్తున్నా. అన్నం తినొద్దు అన్నారు, ఒక పూట ఉప్మా. జ్వరం ఉంది ఆమెకు, అన్నం తినచ్చు కానీ ఇప్పుడు పొద్దుగాల నాస్తాకు అయితే ఉప్మా చేస్తున్నా నేను. ఉప్మా పచ్చికాయలు కోసి కొంచెం నూనె వేసిన, కొద్దిగా నూనె వేసిన, పచ్చికాయలు కోసి కొద్దిగా నూనె వేసి చేస్తున్నాయి ఉప్మా. ఇంకా ఆమెకు అన్నం తినచ్చు కానీ మధ్యాహ్నం తింటలే, ఇప్పుడు నాస్తాకు ఉప్మా తింటున్నది. ఉప్మా చేస్తున్న ఉప్మా తింటలే అని. ఇక పిల్లలు అయితే అందరూ వెళ్ళిపోయారు. మింగిట ఇంకా చాయ్ అయినా ఇంకా ఏం తినలేదు. ఇప్పుడు తింటాం, ఉప్మా ఆమె తింటుంది. అన్నం ఉందండి. మాతో గిన్నెలు రాత్రి అన్నీ తోమినాం. 2 రోజులకి వెళ్ళి నల్ల రాలేకుండే, రాత్రి వచ్చింది. వస్తానంటే నీళ్ళన్నీ పట్టినాం. పట్టి పైన ట్యాంక్ 2 నింపినాం, ఇక్కడ నింపినాము. నీళ్ళు పట్టేసి గిన్నెలు అన్నీ రాత్రి మేము రాత్రి వండుకునేసరికి ఎంత అయింది, 11:30 అయింది. రాత్రి 11:30 12 అయిందండి. 12 గంటలకు వండుకున్నాం. ఎందుకంటే నల్ల లేట్ వచ్చిందే. లేట్ వచ్చేసరికి ఇల్లులన్నీ వాటి అవి చేసేవారికి టైం అయిపోయింది, చాలా టైం అయిపోయింది. అందుకే పొద్దుగాల కూరగాయలు రాత్రిని కొద్దిగా నల్ల రానందుకు మాకు ఎంత తిప్పలు అయింది నీళ్ళు. ఇక సర్లే అని కూరగాయలు పోలేదు. అన్నం ఒకటి వండినా, పప్పు చేసేసి, పప్పు ఉండదు, అన్నం తిని తీసుకొని పోయినరు ఇక పిల్లలు. ఇంకా ఇప్పుడైతే ఉప్మా చేస్తున్నా, ఉప్మా తింటా. నేను నాస్తా చేస్తా. మీ టిఫిన్లు అయినాయా లేదా ఫ్రెండ్స్? మీ అందరూ అయినాయా లేదా? సరేనా? మా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.